కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ముడా భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. జనసేన నేత బండి రామకృష్ణ పరిశీలనకు వెళ్లగా పలువురు దాడికి యత్నించారు. ఈ ఘటనలో రామకృష్ణ వ్యక్తిగత పిఏ మైకేల్ గాయపడ్డారు. దీంతో మైకేల్ని ప్రభుత్వ ఆసుపత్రికి జన సైనికులు తరలించారు. దాడిని తీవ్రంగా ఖండించారు జనసేన నేత బండి రామకృష్ణ. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియా ఆగడాలపై జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి అన్ని తెలిసి మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడతాం. నిజంగా తప్పు వాళ్ళకి ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు అనుకోండి, మనం సమాధానం చెప్పచ్చు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో, ఎవరితో వెళ్తున్నారో, ఎక్కడ అమ్ముతున్నారో, ఎవరెవరికి ఓటాలు ఇస్తున్నారో అవన్నీ అందరూ తెలుసు. అధికారులు పనిచేస్తే ఈ రోజు మేము రావాలని అవసరం. ఊళ్ళో కాదు, ఎక్కడో స్పాట్ తెలియాలి, స్పాట్ లో పట్టుకోవాలి. సమాధానం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ముడా భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. జనసేన నేత బండి రామకృష్ణ పరిశీలనకు వెళ్లగా పలువురు దాడికి యత్నించారు. ఈ ఘటనపై రామకృష్ణ వ్యక్తిగత పిఏ మైకేల్ గాయపడ్డారు. దీంతో మైకేల్ని ప్రభుత్వ ఆసుపత్రికి జన సైనికులు తరలించారు. దాడిని తీవ్రంగా ఖండించారు జనసేన నేత బండి రామకృష్ణ. దాడికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియా ఆగడాలపై జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని కూడా తెలిపారు. పంచాయతీ వద్దని ఎస్ఐ గారు మేము రిపోర్ట్ పెట్టాం. ఎవరెవరు తోలుతున్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి అన్ని తెలిసి మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడతాం. నిజంగా తప్పు వాళ్ళకి ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు అనుకోండి, మనం సమాధానం చెప్పచ్చు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో, ఎవరితో వెళ్తున్నారో, ఎక్కడ అమ్ముతున్నారో, ఎవరెవరికి ఓటాలు ఇస్తున్నారో అవన్నీ అందరూ తెలుసు. అధికారులు పనిచేస్తే ఈ రోజు మేము రావాలని అవసరం. ఊళ్ళో కాదు, ఎక్కడో స్పాట్ తెలియాలి, స్పాట్ లో పట్టుకోవాలి. సమాధానం చూడనప్పుడు తోలారంటారండి. ఎవరు ఆపారు? ఆపింది ఏదో ఉంటే చూపించండి. ఆపింది ఏదో ఉంటే చూపించండి అన్న. మా ఊరు సంతూరు వచ్చి మట్టి తవ్వుతున్నారు లేదా? రాత్రులు పగలు చెప్పు, రాత్రి పగలన్నా రాత్రి ఒక్కరోజు చెప్పండి. పంచాయతీ వద్దని ఎస్ఐ గారు మేము రిపోర్ట్ పెట్టాం. ఎవరెవరు తోలుతున్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి అన్ని తెలిసి మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడతాం. నిజంగా తప్పు వాళ్ళకి ఏం తెలియకుండా మాట్లాడుతున్నారు అనుకోండి, మనం సమాధానం చెప్పచ్చు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో, ఎవరితో వెళ్తున్నారో, ఎక్కడ అమ్ముతున్నారో,
ఎవరెవరికి ఓటాలు ఇస్తున్నారో అవన్నీ అందరూ తెలుసు. అసలు అధికారులు పని చేస్తే ఈ రోజు మేము రావాలని అవసరం ఉండదు. ఊళ్ళో కాదు ఎక్కడో స్పాట్ తెలియదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ముడా భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. జనసేన నేత బండి రామకృష్ణ పరిశీలనకు వెళ్లినప్పుడు పలువురు దాడికి యత్నించారు. ఈ ఘటనలో రామకృష్ణ వ్యక్తిగత పిఏ మైకేల్ గాయపడ్డారు. దీంతో మైకేల్ ని ప్రభుత్వ ఆసుపత్రికి జన సైనికులు తరలించారు. దాడిని తీవ్రంగా ఖండించారు జనసేన నేత బండి రామకృష్ణ. దాడికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియా ఆగడాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు కూడా చేస్తామని తెలిపారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అసలు ఏం జరిగింది? మచిలీపట్నంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ ఘటనలో జనసేన నేత పర్సనల్ పిఏకి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధు, మనం చూసుకున్నట్లయితే కనుక కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ల్యాండ్కి సంబంధించి హుడా భూముల్లో సంబంధించినటువంటి 650 ఎకరాల్లో మట్టి మాఫియా గత కొద్ది కాలంగా మట్టి తవ్వుతుందంటూ కూడా ఆ జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బండి రామకృష్ణకి అయితే కొంతమంది అక్కడ ఆ గ్రామస్తులు, అంటే మనం చూసుకున్నట్లయితే కనుక ఇది పోర్టుకి దగ్గరలో ఉండటంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది అనే అంశం పైన, అసలు అక్కడ మట్టి మాఫియా మట్టి తవ్వుతుందా లేదా అనే అంశం పైన అక్కడ పరిశీలనకి వెళ్ళినటువంటి బండి రామకృష్ణ ఈ రోజు ఆయన అక్కడికి వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే గత కొద్ది కాలంగా అంటే పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, అదేవిధంగా 2-3 జేసీపీలతో అక్కడ మట్టి తవ్వుతున్నట్టుగా కూడా ఆయనకు వచ్చినటువంటి సమాచారంతో అక్కడ గ్రామాల్లోకి, అంటే ఈ మట్టి తవ్వేటటువంటి గ్రామాల్లోకి ఆయన వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏదైతే మట్టి మాఫియా సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు గతంలో కూటమిలోనే ఉన్నారు, కానీ ఇప్పుడు పార్టీ కూడా మారినట్టుగా కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా అక్కడ ఏదైతే జనసేన నేత బండి రామకృష్ణ పైన ఆయనతో పాటు వెళ్ళినటువంటి వారి పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. దాడిలో ఏదైతే మైకేల్ ఎవరైతే ఉన్నారో, అంటే మనం చూసుకున్నట్లయితే కనుక బండి రామకృష్ణకి పిఏగా ఉన్నటువంటి మైకేల్కి అయితే గాయాలు కావడం జరిగింది. ఆయన్ని మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి బండి రామకృష్ణని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు నిలదీసి మరి ఎంతో చూస్తా ఉన్నారండి. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. వారు ఇక్కడ మట్టి మాఫియా మా ఊరు, మీరు ఎలా వస్తారు, మీరు ఎందుకు వచ్చారు అంటూ కూడా వాళ్ళు ఎదురు దాడికి దిగినటువంటి పరిస్థితి. నేను ఎక్కడికైనా వస్తాను, ఇది నా జనసేన పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ కాబట్టి తప్పు ఇక్కడ జరుగుతుంది కాబట్టి అది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకే ఎవరైనా సరే ఇక్కడ మట్టి అనేది మాఫియాగా మారడం నేను ఊరుకునే ప్రసక్తి లేదు. దానికి సంబంధించి నాకున్నటువంటి సమాచారం నిజం కాకపోతే నా పైన ఇలా దాడికి దిగుతున్నారంటూ కూడా ఆయన వాపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఆర్టీఓకి, అదేవిధంగా జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ఫిర్యాదు చేసినటువంటి వారిలో కొన్ని ముఖ్యమైనటువంటి పేర్లు కూడా ఆయన ఎవరైతే ఆయనకి పైన ఆయన పిఏ పైన దాడి చేయడానికి వచ్చారో ఆ దాడి చేసినటువంటి వారు ఎవరుతున్నారో వాడు వివరాలన్నీ కూడా ఆయన పూర్తిగా వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రానున్నటువంటి రోజులు ఇవాళతోటి ఇది ఇక్కడతో ఆగదు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా సరే మట్టి తవ్వకాలు జరిగితే కనుక కంపల్సరీగా వెళ్తానంటూ, దానికి మట్టి తవ్వకాలంటే కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, మైనింగ్ శాఖ నుంచి ముఖ్యంగా పర్మిషన్స్ తీసుకోవాలి. అది మళ్ళీ కొన్ని ప్రభుత్వ భూముల్లో అసలు అనేది ఆ మట్టి అనేది తవ్వడానికి లేదు. ప్రైవేట్ భూముల్లోనే వాటిని కొన్ని అనుమతులు తీసుకుని కొంత కొలతల ప్రకారమే వాటిని తవ్వాలి. ఇవన్నింటినీ కూడా రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వ భూముల్లో 650 ఎకరాల్లో యథేచ్ఛగా ఈ మట్టి తవ్వడం అనేది అసలు కరెక్ట్ కాదంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఈ నియోజకవర్గంలో కాదు ఎక్కడైనా సరే ఇలాంటి సమాచారం తన దృష్టికి వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. నేను అక్కడికి వెళ్తానంటూ కూడా ఆయన తెగేర్చడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఇవాళ నుంచి కూడా, అంటే గతం నుంచి కూడా ఆయన మనం చూసుకున్నట్లయితే కనుక కొన్ని పార్టీకి, అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆయన ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి జనసైనికులకు ఇబ్బంది కలిగిన ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే బండి రామకృష్ణ అక్కడ ఉంటే తన వంతుగా ఆయన ముందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ సంఘటన జరగడం పైన అటు కింద జనసైనికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన అధికారులని చేయడం జరిగింది. సింధు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.